చెప్పాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా కాల్ చేశారా ప్రస్తుతం? అంటే సార్ ఉంటారు కదా సార్, సీఎం దగ్గర నుంచి అక్కడ నుంచి కాల్ వచ్చిందా? అంటే సార్ వాళ్ళు చేశారు. రెడ్డి గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చింది, వచ్చింది. భయపడకమ్మా, నువ్వు ఎప్పుడైనా మా ముందు అమ్ముకోండి, కానీ వచ్చింది. కానీ అమ్ముకోండి, మంచిగా అమ్ముకోండి, కానీ పబ్లిక్ ఇది కాకుండా చూసుకోండి అని చెప్పారు. వాళ్ళకి కూడా సహకరించండి. రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియా వైరల్ అయింది కదా, ఇప్పుడు వస్తారని చెప్పారు వాళ్ళు. ఇంకా అదేం చెప్పలేదు, అంటే అట్లా దాంట్లో పెట్టారంట కదా. దాంట్లో ఏం చేయాలంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, కొన్ని వీడియోలు చూసాను నేను రాత్రి. అట్లా ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కాల. కానీ మేము మా పక్క నుండి అన్నవాళ్ళు చాయ్ బడ్డీ వాళ్ళు మా పక్క నుండి అనేవాళ్ళు. అంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ వెళ్తాయి అంటే గిరాకీ ఉంటుందని మా పక్క నుండి అని అట్లా గొడవ జరిగి కూడా ఉన్నాయి. లేదు అంటే మా పక్క నుండి అని గొడవ చేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరికి మయాన్ని ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఇట్లా పబ్లిక్ అంటే కొంచెం చాయ్ బడ్డీల ముందర ఉంటుందని ఇటు రేకుల ముందరకి కొద్దిగా ఇది ఉంటుందని చెప్పి అటు నుంచి ఇటు మారడం జరిగింది. జరిగినాక ఇప్పుడు అంటే ఈ తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లా తీసేవాళ్ళు, తినేవాళ్ళు తక్కువైపోయారు, తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల అది వాళ్ళకి గిరాకీ కాక మాకు గిరాకీ. ఈ 5-6 రోజుల నుంచి అంటే మామూలు నడిచేది, బాగానే నడిచేది, కానీ అంత ఎక్కువ క్రౌడ్ అనేది అయితే లేదు. మరి అంత హెవీ క్రౌడ్ అనేది అయితే లేదు. 5-6 రోజుల నుంచి 2 లెవర్లు ఎక్స్ట్రా అన్న కాడి నుంచి ఏంటి రేట్లు పెంచేసింది. కొన్ని పబ్లిక్ వస్తున్నారు అనేటప్పటికి కొద్దిగా రేట్లు ఎక్కువ పెంచేసింది అన్నది టాక్ ఎక్కువ వెళ్ళిపోయి మళ్ళీ ఇదేంటి ఇట్లాగని చెప్పి మళ్ళీ మీ మీడియా వాళ్ళందరూ వచ్చి మీరు ఇలా దీనికి రెస్పాండ్ అవ్వకపోతే మీ బిజినెస్ అవుతుంది అని చెప్పి అనేటప్పటికి, లేకపోతే నేను ఫస్ట్ అన్నా నేను అంటే ఎవరు తెలియక పెట్టినప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇక తెలిసి పెడితే తప్పు ఎవరిది అని చేసేది మంచి అయినప్పుడు ఎవరేం చేసినా ఇదిగానే అనుకుంటానన్న ఇదితో నేను పట్టించుకోలే. అసలు ఏం జరుగుతుందని కూడా నేను చూడలే. కానీ వచ్చి ఇట్లా ఏదవుతుంది మీకు 2 లెవర్లు ఎక్స్ట్రా ఏంటనేది ఎవరు వచ్చినా అదే అడిగేది. 2,000 రూపీస్ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీరు ఏం సంపాదిస్తారు, మీకు ఎంత వస్తుంది ఏంటి అనేది మళ్ళీ చెప్పకపోతే దీనివల్ల ఇంకా ఎక్కువ వైరల్ అయిపోతుంది మీకు, మరి దీనివల్ల మీకు నెగిటివ్ అయిపోతుంది, మీరు ఏదైనా మాట్లాడాలి అని చెప్పి అనేటప్పటికి మరి ఏమో అని భయం వేసింది మాకు కూడా అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఇట్లానే చెప్పాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా కాల్ చేస్తారు?